హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మేమైతే శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఎర్లీ మార్నింగ్ 5:00 ట్రైన్కి ఎర్నాకుళం నుంచి స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 10:00 వరకు త్రివేండ్రంకి అయితే రీచ్ అయిపోయామండి. బయట స్టేషన్ దగ్గర మనకి నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి మనకి టెంపుల్కి వెళ్ళడానికి. మ్యాక్సిమం ఒక 30 మినిట్స్ టైం పడుతుందండి. మనం ఆటో డ్రైవర్కి ముందే చెప్పాలి మనం ఏ గేట్ దగ్గర నుంచి మనం ఎంట్రీ అవ్వాలనుకుంటున్నాము అనేది. నేనైతే ఈస్ట్ అని చెప్పాను, బట్ ఆ రోజు సండే అవ్వడం వల్ల ఈస్ట్ దగ్గర నుంచి చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మేడం. మీరు నార్త్ గేట్ నుంచి వెళ్ళండి, మీకైతే దర్శనం కూడా చాలా తొందరగా అయిపోతుంది, క్రౌడ్ ఎక్కువ ఉండరు అటు సైడ్ నుంచే అన్నాడు. సరే ఓకే, మనకు టైం కూడా ఎక్కువ పెద్దగా లేదు, బికాస్ 12:00 వరకు లాస్ట్ దర్శనం అండి. దాని తర్వాత డైరెక్ట్ 5:00కి మళ్ళీ దర్శనం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇదేనండి నార్త్ గేట్. మేమైతే మా లగేజ్ అంతా ఆ కౌంటర్లో పెట్టేసాం, ఫోన్స్, వాచెస్, ఎవ్రీథింగ్. డ్రెస్ కోడ్ గురించి మీకు అందరికీ తెలిసిందే కదండి. మెన్స్ వచ్చేసి పంచలు కట్టుకుంటారు అండ్ లేడీస్ అయితే శారీస్. ఇఫ్ నాట్ డ్రెస్సెస్ మీద కూడా మనకి లేడీస్ కోసం సపరేట్గా పంచలు అమ్ముతారు, దాన్ని మనం జస్ట్ ట్రై చేసుకుంటే సరిపోతుంది. మేమైతే లోపలికి వెళ్ళిపోయామండి. చాలా స్ట్రిక్ట్ చెకింగ్ అయితే ఉంటుంది. అక్కడ లైన్ చూసేసరికి మేమైతే షాక్ అయ్యాం, చాలా పెద్ద లైన్ ఉంది. సో మేమైతే ఎక్కువ టైం లేదు కాబట్టి స్పెషల్ టికెట్స్ అయితే మేము తీసుకున్నాము. పర్ హెడ్ వచ్చేసి 500 రూపీస్ అండి. ఆరుష్కి అయితే టికెట్ లేదు. టికెట్స్ తీసుకొని లైన్లో అయితే నించున్నామండి. ఒక 35 మినిట్స్ అయిపోయాక వాలంటీర్ వచ్చి మమ్మల్ని ఏమడిగాడంటే, మీకు దర్శనం అయిపోయిందా అని అడిగాడు. కాదు, ఇది దర్శనం లైనే కదా అంటే, ఇది దర్శనం లైన్ కాదు, ఇది ప్రసాదం లైన్ అన్నాడు. అసలు మామూలు ట్విస్ట్ కాదండి. అసలు ప్రసాదం లైనా అంటే అక్కడ టైం చూస్తే 12 అవ్వడానికి వస్తుంది. రే ఏంటిది, ఇప్పుడు మేము అందుకుంటామా లేదా అంటే, పాప మా వాలంటీర్ నిజంగా చాలా హెల్ప్ చేశాడండి. వెంటనే వెళ్ళి ఆ గర్భగుడిలో ఉన్న వాళ్ళకి చెప్పాడనమాట, ఇట్లా తెలియక కొంతమంది లైన్లో వెళ్ళి నించున్నారు, మాతో పాటు వేరే వాళ్ళు ఒక 6 మెంబర్స్ ఉన్నారండి. అయితే ఇట్లా తెలియకెళ్ళి లైన్లో నించున్నారు, పాపం చాలాసేపటి నుంచి అని చెప్పగానే సరే అని చెప్పి తీసుకురమ్మని చెప్తే ఆ వాలంటీర్ వచ్చి మాతో చెప్పాడు, చాలా ఫాస్ట్గా వెళ్ళాలి లేకపోతే గుడి క్లోజ్ చేసేస్తారని. ఎంత ఫాస్ట్గా వెళ్ళామో అండి లోపలికి. అసలు వెళ్ళగానే మేమందరం వెళ్ళగానే బయట నుంచి డోర్స్ అయితే క్లోజ్ చేసేసారు. అసలు నార్మల్ చేజింగ్ కాదండి అసలు అదైతే. కానీ నిజంగా ఎంత ట్విస్టులు టర్నింగ్స్ వచ్చినా కూడా ఫైనల్లీ మాకైతే దర్శనం చాలా బాగా అయిందండి. లోపలికి వెళ్ళాక అసలు పంతులు గారు కూడా ఎక్కడ పదండి పదండి క్లోజింగ్ టైం వెళ్ళిపోవాలి అని అయితే ఎక్కడ మమ్మల్ని అయితే ఫోర్స్ చేయలేదు. మేమైతే ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. నిజంగా ఆ 3 ద్వారాల్లోంచి అలా విష్ణుమూర్తిని చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. పంతులు గారు కూడా మాకు అడ్వైస్ చేశారండి, మీరు ఇలా ప్రతి ఒక్క ద్వారం దగ్గర నుంచి దీపంలోంచి మీరు దేవుని చూడండి, మీకు చాలా బాగా కనిపిస్తారు అని. ఎవరండి మనకు అక్కడ అలా చెప్పేది. నిజంగా అలాంటి విషయంలో మేము అంతసేపు ఆ గర్భగుడిలో ఉండే విషయంలో మేము నిజంగా లక్కీ ఫెలోస్ కిందనే ట్రీట్ చేసుకున్నాం ఆ రోజు. చాలా హ్యాపీగా మా దర్శనం అయితే ఫినిష్ అయింది. నేనైతే నిజంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నానండి. ఎవరికి అలాంటి అవకాశం కూడా దొరకడం కూడా ఒక అదృష్టమే కదండి. అలాంటి దేవుడు మనకు రాసి పెట్టాడు అంటే మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే కదా. సో నేనైతే నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకున్నాను దేవుడికి. ఫైనలీ మేమైతే ప్రసాదం తీసుకొని ఈస్ట్ గేట్ నుంచి అయితే బయటకు వచ్చేసామండి. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళేది లొకేషన్ అజిమేల శివ టెంపుల్ అండి. మీ అందరికీ ఐడియా ఉండుంటుంది కదా ఆ స్టాచ్యూ ఎంత ఫేమస్ అయిందో అసలు. సో మేము అక్కడికి అని బయలుదేరాము, కానీ విపరీతమైన వర్షం అండి, మామూలు వర్షం కాదు అసలు. అక్కడికి వెళ్ళే వరకు వర్షమేనండి. ఐపీఎల్ దగ్గర నుంచి శివ టెంపుల్కి అరౌండ్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ శివ టెంపుల్ చూసేసుకొని దాని తర్వాత మనం ఐలాండ్కి వెళ్దాం, ఆ బోట్ రైడ్కి వెళ్దాము అని అనుకున్నాము. కానీ ఆటో డ్రైవర్ ఏం చెప్పాడు అంటే, ఫస్ట్ మీరు ఐలాండ్ వస్తుంది, ఐలాండ్ చూసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు మనం శివ టెంపుల్ని టచ్ అయ్యి మీరు అక్కడ టైం స్పెండ్ చేసినాక మనం డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు అన్నాడు అనమాట. మళ్ళీ ఈ ఐలాండ్కి బ్యాక్కి రావకుండా అన్నాడు. సరే ఓకే అని చెప్పేసి, ఇది 1 అవర్ ఈజీగా పడుతుంది మీకు, 1 అవర్ 1.5 అవర్ అయితే ఈజీగా టైం ఉంటుంది అందులో మీరు బోటింగ్ చేయడానికి అన్నాడు. సరే అని చెప్పేసి మేము ఫస్ట్ బోట్ రైడ్కి అయితే వచ్చేసాము. బ్యాక్ వాటర్స్లో అండి ఈ బోటింగ్ రైడ్. కానీ చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్స్ అవన్నీ అయితే అట్లా చెట్లు అవన్నీ అయితే దగ్గర నుంచి అలా బాగుంది. నాకైతే నచ్చిందండి ఎక్స్పీరియన్స్. చూసారా అక్కడ తాత కొబ్బరి బొండాలు అమ్ముతున్నాడు. సో మనకైతే ఈ బ్యాక్ వాటర్స్లోనే మనకి రిసార్ట్స్ ఉంటాయని చూపిస్తారు, మెడిటేషన్ పాయింట్ చూపిస్తారు, కాటేజెస్ చూపిస్తారు, వాటర్లోనే మనకి రెస్టారెంట్ ఉంటుంది. ఇట్లా ఏవైతే ఆ బుక్లెట్స్లో ఉన్నాయో లొకేషన్స్ అవన్నీ ఉన్నట్టు చూపిస్తారు. ఉన్నట్టు కాదు, సారీ, ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాక్ట్గా అదే పిక్చర్గా ఏమైతే ఉండవు, కానీ ఉన్నాయి, బాగున్నాయి. నాకైతే రైడ్ అయితే చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూసేయండి, చాలా బాగుంటుంది.
ఇది చుట్టూ తిప్పుతాడు. స్మైల్ మనం బోట్ రైడ్‌లో ముందుకెళ్ళే కొద్దీ ఆ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంటదండి నిజంగా. చాలా బావుంటది. ఫస్ట్ ఆ కొంచెం ప్లేస్‌లో వెళ్తే ఏంటిది ఇలా ఉంది అని ఫస్ట్ టైమ్ మనకొక ఇది వచ్చేస్తుందనమాట. కానీ మెల్లమెల్లగా కొంచెం లోపలికి వెళ్తే ఆ వాటర్‌లో ఆ స్పేస్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగా అనిపిచ్చిందండి మాకైతే. మేమైతే బోట్‌లో ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఫోటోస్, వీడియోస్ అన్నీ క్లిక్ చేసుకున్నామండి. యాక్చువల్‌గా బోట్‌లో షేరింగ్ అవ్వాలి. ఇంకా వేరే వాళ్ళు కూడా ఎక్కాలి. బట్ ఆ రోజు ఏంటో వాళ్ళు స్టార్ట్ చేసేసారు. వేరే బోట్స్‌లో అయితే షేరింగ్‌లో ఎక్కిపిస్తున్నారు. బోట్ మొత్తం నిండే వరకు కదలట్లేదు. అది మేమేదో ఎక్కి కూర్చున్నాం. వాడు వెంటనే స్టార్ట్ చేసేసాడండి. ఇదేదో బావుంది కదా అని మేము కూడా హ్యాపీగా ఫ్రీగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుకుంటూ ఏదో అలా గడిపేసాం. చాలా బాగా ఎంజాయ్ చేసామనమాట. ఇదేదో మాకు స్పెషల్‌గా ప్రైవేట్ బోట్ లాగానే మేమైతే ఫీల్ అయిపోయాము అప్పుడు. కానీ మంచిగా అనిపించిందండి. కేరళ అందాలు స్మైల్ ఇక్కడ చూసారా అది బీచ్ అండి. దాని పేరు గోల్డెన్ శాండ్ బీచ్ అని అంటారు. ఈ బీచ్‌ని చూడాలంటే మనం ఈ బ్యాక్ వాటర్స్‌లోంచి వెళ్తేనే చూడగలుగుతాము అని అంటారు. మరి అది ఎంతవరకు నిజమో ఏంటో నాకైతే ఐడియా లేదండి. కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మనం బోట్ అక్కడికి వెళ్ళినాక ఒక 20 మినిట్స్ మనకు టైం ఇస్తారు. ఆ టైం వరకు మనం చూసి ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ బోట్‌కి వచ్చేయాలన్నమాట. 20 మినిట్స్ టైం అనేది మనం అక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఎలిఫెంట్ రాక్ అండి. రాక్ అనేది ఎలిఫెంట్ షేప్‌లో ఉంది. బాగుంటుంది చూడడానికి. సో మనమైతే బీచ్‌కి దగ్గరికి వెళ్తున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. అలలైతే మామూలుగా కాదండి అసల. ఎంత హైట్‌గా వస్తున్నాయో మీరు చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటది. సో మేమైతే దగ్గరికి రీచ్ అయిపోతున్నాము బీచ్ దగ్గరికి. ఫైనల్లీ మేమైతే బీచ్‌లోకి ఎంట్రీ అయిపోయామండి. నాకైతే నిజంగా ఆ అలల్ని చూస్తే ఎంత బాగా అనిపించిందో ఆ సౌండ్ వింటుంటే.
ఈ బీచ్‌ని ఇక్కడ చూసాక, ఈ ప్లేస్‌ని చూసాక నాకైతే ఈ బోట్ రైడ్ అయితే నిజంగా వర్త్ అనే అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే బ్యాక్ వాటర్స్‌లో కూడా మనకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి గదండీ! సో, ప్రతి ఒక్కటి మనము ఆ కాటేజెస్ గానీ, అవి అన్నీ చూసుకుంటూ ఉంటే చాలా బాగా అనిపించింది. సో, మేమైతే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఒక పక్క నుంచి మాకు ఆ శివ స్టాచ్యూ దగ్గరికి కూడా వెళ్ళాలి. మనకు టైం అయిపోతుంది అని కొంచెం హరీ బరీలో కూడా మేమున్నాము. ఈవెన్ దో ఇక్కడైతే మేము ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసామండి. మాకైతే ఫైనలీ ఈ ఐలాండ్ అయితే నిజంగా చాలా వర్త్ అనే చెప్పొచ్చు. హ్యాపీగా వచ్చి అలా టైమ్ స్పెండ్ చేయొచ్చు. చాలా బావుంటుందండి. ఆరుష్ ఆడుకుంటున్న బీచ్ సామాన్లయితే ఆరుష్‌వి కాదండి. పాపం ఎవరో ఫోటో షూట్ చేసుకుంటున్నారు. ఆరుష్ అయితే ఒక పక్క నుంచి ఏడుపు అసల నాకు బీచ్ సామాన్లు కావాలి అని. మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదండీ! ఇట్లా ఇక్కడికొచ్చినాక ఇట్లా ఐలాండ్ విజిట్ చేస్తాము అని. మాకు ఇంత కూడా ఐడియా లేదు. అందుకే మేమేం క్యారీ చేయలేదు. కానీ వీడి ఏడుపు వాళ్ళు తట్టుకోలేక పాపం వాళ్ళు ఫోటో షూట్ అయిపోయింది అని చెప్పేసి అవన్నీ వాడికి ఇచ్చేసి వెళ్లారనమాట ఆడుకుంటారని. ఇంకా ఆరుష్ కూడా మంచిగా ఎంజాయ్ చేసాడండి. మంచిగా ఆడుకున్నాడు అన్నిటిలతో. నెక్స్ట్ అయితే శివ టెంపుల్‌కి అయితే స్టార్ట్ అయిపోయామండి. కానీ అక్కడైతే మాకు ఒక పెద్ద షాకే అయ్యింది. ఏంటంటే మేము వెళ్ళిన రోజు ఆ టెంపుల్ క్లోజ్ అయ్యి ఉంది. అసలు మామూలు డిసప్పాయింట్ అవ్వలేదు నేనైతే. ఆ విషయం ఆటో డ్రైవర్‌కి కూడా తెలీదంటండి. నార్మల్‌గా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్స్ అన్నీ తెలుస్తాయంట. కానీ ఆ విషయము ఆ ఆటో డ్రైవర్‌కి కూడా తెలీదంట. తను అదే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు మాకు. నాకు నిజంగా తెలీదు. లేకపోతుంటే నేను మీకు ముందే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని అని. ఎందుకు ఆ రోజు క్లోజు అంటే ఆ టెంపుల్‌లో ఎవరైతే పూజారి ఉంటాడో తను షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయారంటండి నైట్. సో, అందుకని మార్నింగ్ ఇన్వెస్టిగేషన్స్ అని అదని మొత్తం జరుగుతుందంట. అందుకని టెంపుల్ క్లోజ్ చేశారంట. ఇట్స్ ఓకే. ఇంకేం చేస్తాం అనుకున్నాము. సో, మేమైతే బ్యాక్ టు రైల్వే స్టేషన్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదే అండి మా త్రివేంద్రం వ్లాగ్. మీ అందరికి గనుక నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మా ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించిందో మీకు డెఫినెట్లీ మాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.